ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 28వ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడింది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా నుండును. అవును, ఈ వచనం యొక్క సారాంశము యెహోవా యొక్క నామము బలమైన కోటతో సమానమని, నీతిమంతులు ఆ నామములో ఆశ్రయం పొంది సురక్షితముగా ఉంటారని సూచిస్తుంది. యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని నామము అనగా యెహోవా ఒక ఎత్తైన బలమైన కోట. దీని అర్థము ఇది భౌతిక రక్షణకు కాకుండా ఆధ్యాత్మిక రక్షణకు సంబంధించింది. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా నుండును అనగా నీతిమంతుడైన వ్యక్తి దేవుని పట్ల నిజాయితీగా యథార్థంగా ఉండేవాడు. ఈ నామములోకి పరిగెత్తి ఆశ్రయం పొందితే భద్రతను పొందుతాడు. దేవుని నామాన్ని ఆశ్రయించడం వలన వారికి శత్రువుల నుండి, ఆపదల నుండి రక్షణ లభిస్తుంది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దీవినగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రిన దేవదేవ, మీకే వందనములు. గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతయు తండ్రి, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యమును యేసు నామమున తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. ఎన్నో సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమును ఇస్తారని నేను మీ యొక్క నామంలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే చదువుతున్న బిడ్డలకు జ్ఞానంనివ్వండి, తెలివినివ్వండి, మంచి మనసునివ్వండి. వారికి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును, సంతోషమును, వారి కుటుంబంలో శాంతి, సమాధానమును, ఆశీర్వాదమునివ్వండి. అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న బిడ్డలు వారి సురక్షితముగా వారి గమ్యానికి చేరడానికి వారికి తోడైనండి. యజమానులతో పనిచేస్తున్న బిడ్డలకు వారు ఏ పని చేసినా తండ్రి, ఏ ఉద్యోగస్తులైనా సరే వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి వారికి తోడైనండి. ప్రతి ఒక్క బిడ్డని నీ నామములో కాపాడుతారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమె. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి.